నాయన. నిశాయాం మంచకే స్థిత్వా, రాత్రి సమయంలో మంచం మీద కూర్చొని నిజపత్నియా పఠేత్య, తన భార్యతో కలిసి ఎవరైతే విలాసకాండాన్ని చదువుతాడో అటువంటి వాడికి 6 మాసములలో పుత్రుడు కలుగుతాడు. అథవా మంచకే వ్యాసం సన్నివేశ్యాథ, ఒక మంచం మీద వ్యాసుల వారిని కూర్చోబెట్టి ఆయన ఎదురుగుండగా వీళ్ళు భార్యాభర్తలు కూర్చొని ఇంకో మంచం మీద వాళ్ళిద్దరు కూర్చొని ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళకి కూడా దివ్యమైనటువంటి సంతతి కలుగుతుంది ఆయన. నవమాసాన్ పునఃపునః తస్య అపుత్రస్య పుత్రస్యాత్, పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు నాయన. ఇందులో సందేహం లేదు. పుత్రార్థమేవ శ్రోతవ్యం మంచకే క్షుపవిశ్యచ, పుత్రుని కోసమే మంచం మీద కూర్చొని ఒక మంచం మీద దంపతులు ఎదురుగుండగానేమో ఇంకో స్థానం ఆసనం మీద ఆ వ్యాస స్థానం మీద ఇంకోరు కూర్చొని ఆయన వినిపించాలి నాయన. ఇలా చేస్తే శ్రోతవ్యం నాణ్యకామేషు, వేరొక కోరికల గురించి ఇది వినకూడదు. మంచక స్థైర్ నరయిస్తుంది కదా, మంచం మీద కూర్చొని వినేటప్పుడు కేవలం సంతతి కోసమే తప్ప వేరు కర్మ కోసం మంచం మీద కూర్చొని వినకూడదు. మంచం మీద కూర్చొని వినొచ్చున్నారు కదా అని చెప్పి ఏది పడితే చేయకూడదు. కేవలం సంతతి కోసం